తెలంగాణలో జూబ్లీ హిల్స్లో జరిగిన రేప్ కేసు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు డ్రోన్ కెమెరా పెట్టేసి 111 జీవో లోపల జరిగిన అక్రమ కట్టడం ఫామ్ హౌస్ దాని గురించి బయట పెట్టిండు కదా. ఆ కేసు ఈ కేసు అదే సేమ్ పద్ధతిలో నడుస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్లో అసలు ప్రజలకు రక్షణ లేదు, ప్రజాస్వామ్యం లేదు. మొత్తం ఇటు రాజకీయ నాయకులు ఇటు పోలీసు వ్యవస్థ ఇద్దరు ఏకమైపోయి తెలంగాణని ఎట్లా దోచుకోవాలా, ఎట్లా నాశనం పట్టించాలా, కేసీఆర్ ఉన్నన్ని రోజుల లోపల ఎవరు అందిన కాడికి మొత్తం దోచుకోవడం, అందిన కాడికి దండుకోవడమే పరమావధిగా నడుస్తున్నటువంటి ఈ తెరాస ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కానీ, అక్కడ జరిగిన అక్రమాలు, అన్యాయాలు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద ఏదో ఒక కేసును కేసేసి లోపలిద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద పోలీస్ సిస్టమ్. అమెరికాలో పోలీసు వ్యవస్థ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుస్తుంది. ఇక్కడ ఏ పోలీసు కానీ ఏ ఒక్కరి ప్రమేయం కూడా అందులో ఉండకుండా చూసుకుంటుంది. కాన్స్టిట్యూషన్ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. అందుకే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందిన దేశాలలో ఇట్లాంటి పిచ్చకుంట్ల రాజకీయాలు ఉండయి, ఈ చిల్లర రాజకీయాలు ఉండయి. పోలీసు వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేది ప్రజలు, అంటే మనము. మేమిచ్చిన జీతాలు తీసుకొని రాజకీయ నాయకులకు ఊడిగం చేస్తున్నారు. ఇది పోలీసు వ్యవస్థ. షేమ్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్. అసలు ప్రజల జీతభత్యాలతో బతుకుతున్నామన్న విషయమే మర్చిపోయినరు. ఈ రాజకీయ నాయకులకు ఊడిగం చేయడమే మా పని. అంటే వాళ్ళ ఇండ్లకి వెళ్ళి ఫామ్ హౌస్లు అవన్నీ అమ్మేసుకుంటూ మాకు జీతాలు ఇస్తున్నారన్న పద్ధతి లోపల పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది. మరి ఇటువంటి పోలీసు వ్యవస్థ లోపల ప్రజలు ప్రశాంతంగా ఉండేది ఎలా? ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎక్కడి నుంచి ఏ మూలకెళ్ళి ఏం మాట్లాడినా ఇట్లా కేసులు పెట్టుకుంటా పోతే ప్రజాస్వామ్యం ఎట్లా ముందుకెళ్ళేది? ఇంకా రఘునందన్ రావు గారు ఆ జూబ్లీ హిల్స్ రేప్ కేసులో ఉన్నటువంటి విషయాల్ని బయటపెట్టినందుకు ఆయన మీద కేసు పెట్టిరు. మళ్ళీ అప్పుడు రేవంత్ రెడ్డి మీద అట్టే కేసు పెట్టింది కదా. 111 జీవోల అక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్న విషయం పక్కకు పోయింది. ఈయన ఎట్లా చూపించిండు డ్రోన్ కెమెరా పెట్టినందుకు ఇక దాంట్లో ఉన్న ఇక అన్ని చట్టాలు న్యాయాలు అన్ని ఏమేమో తీసిండ్రు, డ్రోన్ కెమెరా ఎట్లా వాడినరు అని. ఇప్పుడు రఘునందన్ రావు కేసులో కూడా అదే చేస్తున్నారు. నువ్వు ఎట్లా చూపించినావు ఏంటి అంటే ఈ ఒక అడ్వకేట్ల అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఒక మంచి అడ్వకేటు ఆయన మీదనే ఈ రకంగా వేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి తెలంగాణలో? మరి సామాన్యులు మాట్లాడలేని తెలంగాణ అది ఎందుకు వచ్చినట్టు? తెలంగాణ ఎందుకు సాధించినట్టు? మేమంతా ఎందుకొర కష్టపడ్డట్టు? ప్రాణం ఇట్లా గిలగిల కొట్టుకుంటుంది. ఎందుకొరక తెలంగాణ తెచ్చుకున్నది? ఈ కేసీఆర్ కంటే టీఆర్ఎస్ కంటే అప్పుడున్న తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు 100% బెటర్ కదా. అసలు అప్పుడు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు జరిగింది ఏమున్నది? అప్పులు చేసుకుంటూ స్కీములు ఇస్తున్నారు, అన్ని అప్పులు చేసుకుంటూ కడుతున్నారు తప్ప వీళ్ళు సాధించింది ఏంటి? ఏం ప్రభుత్వం నడుస్తుంది? ఆ ప్రభుత్వాన్ని నమ్మే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏంది అసలు? వాళ్ళు మన్ను తింటుండ్రా, అన్నం తింటుండ్రా, ఏం తింటున్నారు? ఆ ఎమ్మెల్యేలు కానీ 119 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కడికన్నా సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం పనిచేస్తుంది అసలు? అంటే హైదరాబాద్ అంతా డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, కబ్జాలు, సెటిల్మెంట్లు, రౌడీయిజం, గూండాయిజం ఇదా తెలంగాణ తెచ్చుకున్నది? ఇందుకొరక ప్రజలు ఒక విద్యా వ్యవస్థని సర్వనాశనం పట్టించేసిండ్రు. ఎందుకంటే విద్యా వ్యవస్థ బాగుపడితే వీళ్ళ అక్రమాలని బయట పెడతారు. రఘునందన్ రావు గారు ఎట్లా బయట పెడుతున్నారు? ఇప్పుడు ఆయన చదువుకున్న మంచి మేధావి, మంచి అడ్వకేట్ కాబట్టి, లాలో ఉన్నటువంటి లొసుగులు తెలుసు కాబట్టి దాన్ని బయట పెట్టినందుకు అటువంటి వ్యక్తినే వీళ్ళు టార్గెట్ చేస్తుంటే ఇక కామన్ పీపుల్ పరిస్థితి ఏంటి? ప్రజలు బాగా ఆలోచించాలా. తెలంగాణ పరిస్థితి చాలా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ కంటే డేంజర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. మొత్తం తెలంగాణ లోపల ఈ ఓల్డ్ సిటీలోనే ఉంది. మొత్తం వాళ్ళే చీఫ్ మినిస్టర్లు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మంత్రులు, మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. వీళ్ళంతా కేసీఆర్ ఒక దిష్టిబొమ్మ లాంటోడే. కేసీఆర్ చేతిలో అధికారం లేనే లేదు. మొత్తం ఓవైసీ బ్రదర్ చేతుల అధికారం ఉన్నట్టే కనబడుతుంది. ఇక్కడ వాళ్ళతోనే మొత్తం నడుస్తుంది. వాళ్ళకే స్వతంత్రం ఉంది. ఆ పాత బస్తీ లోపల గవర్నమెంట్ అనేదే లేదు.
మొత్తం ఇష్టరాజ్యం నడుస్తున్నది. కనీసం అక్కడ కరెంటు బిల్లులు వసూలు చేసే దమ్ము ఈ మన టీఆర్ఎస్ గవర్నమెంట్కు లేదు. అక్కడ పోలీసులు పోతే పోలీసుల మీదకే ఇర్రగబడుతున్నారు. ఈ ఏరియాలకు వస్తే మిమ్మల్ని ఏం చేస్తామో చూడని బెదిరిస్తున్నా కానీ ఈ కేసీఆర్కు సిగ్గు శరం లేదు. ఇకపోతే కేసీఆర్ను పక్కకు పెట్టేసి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని తాతాలాడుతూ ఉన్నాడు. ఈ కేటీఆర్ అనేటోడు నయీం కంటే ఎక్కువ డేంజర్. ఇంకా నయీం ఎప్పుడైతే ఏ రకంగా అరాచకాలు చేసిండో నయీం కంటే ఎక్కువ డేంజర్ అయినటువంటి ఈ కేటీఆర్ నేను ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నాడు చూడు. ఇది ఇంతకంటే ఎక్కువ డేంజరు. ప్రజలు బాగా ఆలోచించాలా. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో ప్రజలకు ప్రశాంతత లేనే లేదు, ఉండదు కూడా. ఎట్లాగూ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోతుందని 100% తెలిసిపోయింది. పీకే క్లియర్గా చెప్పిండు. కాబట్టి ఈ ఉన్నన్ని రోజుల లోపల మొత్తం ప్రజల మీద కక్ష తీసుకోవాలా, ప్రజల్ని సాధించాలా. మన చేతుల గవర్నమెంట్ ఉన్నప్పుడే ఎవరెవరి మీద ఏమేమి రివెంజ్ తీసుకోవాలో అవన్నీ రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ప్రజాయుద్ధం రావాలి, ప్రజలంతా స్పందించాలి, మూకుమ్మడిగా స్పందించాలి. సామాన్య మానవులు ఓటేస్తే వచ్చిన అధికారాన్ని వీళ్ళు సామాన్య మానవుల కొరకు సామాన్య జనానికి చేయాల్సిన పనులు చేయకుండా వీళ్ళ స్వంత బిజినెస్ చేసుకుంటున్నారు. మొత్తం రియల్ ఎస్టేట్ అంతకు తప్పి ఇంకేమీ లేదు. వాళ్ళకు ప్రజలు బాగుపడాలన్న ఆకాంక్ష ఏ మూలకు ఉన్నట్టు కనబడతలేదు ఈ ప్రభుత్వం దగ్గర. ప్రజలు బాగా ఆలోచించాలా, ఎక్కువ టైం తీసుకోవద్దు. ఇప్పుడు స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి. రీఓపెన్ అయ్యే లోపల ఏమేం చేయాలో వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ స్కూళ్ళలో చదువుతున్న తల్లిదండ్రులంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలా, వాళ్ళు తిరిగి క్వశ్చన్ చేయాలా. ప్రతి ఒక్కరు ఎవరికి పొందాల్సింది వాళ్ళు అన్ని పొందుతున్నారు. నష్టపోయేది తెలంగాణ లోపల ఈ సామాన్య ప్రజలే. ఈ సామాన్య ప్రజలు వాళ్ళు చేసిన ఓటు ద్వారా అధికారం ఎక్కి వీళ్ళు ఇంత విచ్చలవిడి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టాలా, ప్రజల లోపల చైతన్యం రావాలా, ఇవన్నీ అర్థం చేసుకోవాలా. ఇది నాకెందుకులే నీకెందుకులే అని నిమిత్త మాత్రంగా ఉంటే ఎవరైతే ఇట్లా అనుకుంటున్నారో వాళ్ళ దాకా వచ్చేదాకా అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మరి అంతదాకా చూస్తామా? మరి ఇన్ని తెలివితేటలు ఉండి దేనికి? ఈ యొక్క ఇంటర్నెట్ కానీ ఇంత పెద్ద టెక్నాలజీ ఉంది, ఎక్కడ ఎవరు మాట్లాడినా ప్రజలకు రీచ్ అవుతుంది. ఇన్ని విషయాలు ఇంత ఉండంగా కూడా కేసీఆర్ అనే వ్యక్తి అసలు ఆయన ముఖ్యమంత్రి అనడానికి సిగ్గుచెడ్డ అనిపిస్తుంది. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం పోస్ట్. ఆయన ఏ రోజు కూడా సెక్రటరీకి పోయిన దాఖలా లేదు, అక్కడ సీట్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చూసుకున్న దాఖలా లేదు. నేను ఫామ్ హౌస్లో వండుకుంటా, నా కింద ఉన్న వాళ్ళు ఎవరు ఎంత దోచుకుంటా అంత దోచుకోండి, ఎవరు ఏం చేస్తా చేసిండు, వదిలేసిండు, మొత్తం గాలికి వదిలేసిండు. అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు, గవర్నెన్స్ లేదు. ఇమ్మీడియట్లీ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా తెలంగాణలో. ప్రెసిడెంట్ రూల్ పెడితే తప్ప మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ టీము మొత్తం ఆ మిలిటరీని సెంట్రల్ ఫోర్స్ని తీసుకొచ్చి హైదరాబాద్లో దించితే తప్ప హైదరాబాద్లో పరిస్థితి సెట్ అయ్యేటట్టు కనబడతలేదు నాకైతే. మరి మేమంతా కష్టపడి తెలంగాణ కొరకు అసలు ఆ కష్టపడ్డందుకు ఇప్పుడు బాధపడుతున్నాం. ఇందుకొరకు ఆ తెలంగాణ కొరకు కష్టపడింది. అసలు మొత్తం ఇక ఎన్ని మాట్లాడాలంటే బూతు పదాలు వస్తాయి మళ్ళీ. ఇగో అన్ని రకాల బాధ అనుభవిస్తూ అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడద్దు, ఇక్కడ ఉండి మాట్లాడితే ఏం ఉపయోగం అన్నప్పటికీ కూడా మాట్లాడక తప్పట్లేదు. ఇంత ఇష్టం రాజ్యం చేస్తే ప్రజలు స్పందించాలా, రోడ్ల మీదకి రావాలా, ధర్నాలు చేయాలా, రాస్తారోకోలు చేయాలా. ప్రతిదీ ఇట్లా స్పందించకపోతే మరి ఎవరు కాపాడేది? ఇట్లా ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేస్తే మరి ఎక్కడ ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం ఏంటి? మరి ప్రజాస్వామ్యం గురించి ఈ ప్రజలకే ఆలోచన లేకపోతే మరి ఎవరు రక్షిస్తారు? కాబట్టి ప్రజలు బాగా ఆలోచించి ఇమ్మీడియట్లీ యాక్షన్కు రియాక్షన్ ఎట్లనో ఆ రియాక్షన్ తీసుకోకపోతే ఇక ప్రజలకు ఇంకా ఎక్కువ మొత్తం తెగిస్తాడు కేసీఆర్. తెగించేసి ఇంకెన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తాడో ఇంకా ముందు చూస్తారు. పారాహుషార్ ప్రజలారా, పారాహుషార్. అందరూ జాగ్రత్తగా ఉండండి, రెడీగా ఉండండి. ఈ యొక్క పాత బస్సులో ఉన్న వాళ్ళతోని తెలంగాణలో ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. ఇంకా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది. మరి వాళ్ళతో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు నిమ్మకు నీరెత్తినట్టు నాకేం కాలేదు కదా అని అనుకుంటే మాత్రం చాలా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందన్నది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.